హరి ఓం శ్రీ గురుభ్యో నమ. యవ్వని చేజనించు జగము యవని లోపలయుండు లీనమై యవ్వని ఎందు డిందు పరమేశ్వరుడంవడు మూల కారణం వెంబడనాది మధ్యలయుడంవడు సర్వమున్ తానయైన వాడెంవడు వానిని ఆత్మభౌను ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయముదానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజికటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో ఎవడాడు మునులున్ దివిజుల్ కీర్తింపనేరరు యవ్వని వర్తనములు ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవ్రతాఢ్యులై కొల్తురు యవని దివ్యపదము వాడు దిక్కు నాకు కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలెములు లేక కలుగువాడు నా కడ్డపడరాడెనలి సాధువుల చేబడిన సాధుల కడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువరల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మరుగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్తజనముల దినుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో కవియోగి వింజ సుగుణోత్తమయో శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రవే కరుణింపవే తలపవే శరణార్థిన్ నన్నుగావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడితో మాట్లాడుతూ, ఓ ప్రియవ్రత, ఇప్పుడు నువ్వు ధరించినటువంటి దేహం ఉంది చూసావా, ఈ దేహం నీకు ఎవరిచ్చారు అనుకుంటున్నావు అంటే మా తల్లిదండ్రులు ఇచ్చారు అనుకుంటూ ఉంటాం. అది వ్యావహారిక సత్యం, అది వ్యవహారంలో అది కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అవ్యక్తదిష్టం దేహయోగం అన్నాడు. అంటే దేహయోగం ఉందే, నీకు దేహం కలగడం అనేటువంటి ఆ స్థితి అవ్యక్తదిష్టం, అవ్యక్తంగా ఉండేటువంటి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వల్ల నీకు ఈ దేహం లభించింది. ఈ దేహం నీకు లభించడానికి కారణం నీ తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. నీ తల్లిదండ్రుల వల్ల నీకు దేహం వచ్చింది అనేటువంటిది లౌకికమైనటువంటి వ్యావహారికమైనటువంటి నిజం. అది సత్యం మాత్రం ఏమిటి అంటే, ఆ తల్లిదండ్రుల యొక్క దేహాలలోకి ఆ వాసనలు వాళ్ళలోకి ప్రవేశపెట్టి వాళ్ళలో జనించేటువంటి సంకల్పాదుల వల్ల జనించినటువంటిది, ఆ సంకల్పాలని క్రియేట్ చేసినటువంటిది అవ్యక్తదిష్టం. అవ్యక్తంగా ఉండేటువంటి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వల్ల అది జరుగుతూ ఉంటుందయ్యా. అప్పుడు నువ్వు దేహం ధరించావు కదా, దేహం ధరించిన వెంటనే ఏం చేస్తూ ఉంటావంటే కర్మలు చేస్తూ ఉంటావు. ఎందుకు కర్మలు చేస్తూ ఉంటావైతే తర్వాత శ్లోకంలో చెప్తాను. ఎందుకు కర్మలు చేస్తూ ఉంటావంటే, అలాగ కర్మలు చేస్తూ శోకాయ మోహాయ సదా భయాయ, నిరంతరము కూడా భయంతోనూ మోహంతోనూ శోకంతోనూ సుఖాయ దుఃఖాయ సుఖదుఖాలను అనుభవిస్తూ
ఉంటూ ఉంటావు. ఇవన్నీ కూడా ఈశ్వరాధీనమే, అది మాత్రం మర్చిపోకు. నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీకు దేహం వచ్చినా నువ్వు కర్మలు చేస్తున్నా ఇవన్నీ కూడా ఈశ్వరాధీనమై ఉన్నది. అంటే ఒకానొక శక్తి వల్ల సమస్తమైనటువంటి జీవులు కూడా అవి అలాగా పనిచేస్తూ ఉంటాయి. దీనిని మనం ఏ విధంగా ఆలోచించుకోవాలంటే అక్కడ 10, 20, 30 బొమ్మలు ఉన్నాయనుకోండి, వాటిలన్నిటికీ ఒకే రిమోట్ ఉందనుకోండి. ఒకసారి ఆ రిమోట్ని ఆన్ చేసేటప్పటికి అక్కడ ఉండేటువంటి మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, మోటార్ సైకిల్ బొమ్మలు, ఓడల బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు అన్నీ ఒక్కసారి అవన్నీ ఏ విధంగా కదులుతూ ఉంటాయో అదేవిధంగా సర్వము కూడా ఈశ్వరాధీనమై ఉంది అని చెప్పిన తరువాత ఇంకా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? యద్వాచితంత్యాం గుణకర్మదామభి సుదుస్తురైర్వత్స స్వయం సుయోజితా సర్వే వహామో బలిం ఈశ్వరాయ ప్రోతానసీవ ద్విపదే చతుష్పద. వత్స, ఓ కుమార, ఓ ప్రియవ్రత, ఇంకా ఏమిటి చెప్తున్నానంటే, మనం అందరం ఉన్నాం చూసావా, మనం ఎటువంటి వాళ్ళము అంటే ముక్కుకి నసి ప్రోతాహ, ముక్కుకి తాడు వేయబడినటువంటి చతుష్పద, 4 కాళ్ళు కలిగినటువంటి ఎద్దో దున్నపోతో ఏదో అటువంటి పశువులు ద్విపదేయివ, మానవుడి కోసం అని చెప్పి బరువులు మోస్తూ ఉంటాయి కదా అవన్నీను. అంటే ఏమిటి? మానవుడి కోసం ఈ ఎద్దులన్నీ కూడా బరువులు ఏ విధంగా అయితే మోస్తూ ఉంటాయో, ఆ ముక్కుకి తాడు కట్టబడవి లాగబడుతూ ఉంటాయో, ఆ ముక్కుకు కట్టినటువంటి తాడు ఏమిటి అంటే యత్ వాచితంత్యాం, ఆ పరమాత్మ యొక్క వాచి అంటే వాక్కు, అంటే పరమాత్మ యొక్క వాక్కుల యొక్క ప్రభావము, ఆ వాక్కులనేటువంటి త్రాళ్ల చేత సమస్తమైనటువంటి జీవులు కూడా కట్టబడి ఉన్నారు అన్నాడు. వాక్ అంటే ఇక్కడ వేద సంబంధమైనటువంటి వాక్కులు, అంటే పరమాత్మ యొక్క సంకల్పంలో జనించినటువంటి ఆ వాక్ ప్రవాహం వల్ల 84 లక్షల జీవరాశులే కాదు, పైనుండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, ఆ గెలాక్సీలు మీరందరూ ఇలా తిరగాలరా అని ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. చేసేటప్పటికి ఆ గెలాక్సీ అలా తిరుగుతూ ఉంటుంది, అందులో నక్షత్రాలు ఇలా తిరుగుతుంటాయి, కొన్ని ఇలా తిరగాలి, కొన్ని అలా తిరగాలి, కొన్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి మాటలు, యత్ వాచితంత్యాం, అటువంటి మాటల చేత ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. దీన్ని మామూలుగా అర్థం ఎలా చేసుకోవాలనుకోండి, ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు టీచర్ బయటకు వచ్చి అని చెప్తారు, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అనగానే అది వాక్, అది స్టాండప్ అనేటువంటి వాక్. వెంటనే పిల్లలందరూ టక్ మని నుంచుంటారు, అందరూ లైన్లో నుంచుని పరిగెత్తండి అంటుంది. అనేటప్పటికి వాళ్ళందరూ లైన్లో నుంచుంటారు, చేతులు పైకెత్తండి అని చేతులు పైకెత్తారు, పరిగెత్తండి అంటే పరిగెడుతూ ఉంటారు. ఈ పనులన్నీ, ఈ క్రియలన్నీ ఆ పిల్లలు ఏ విధంగా చేస్తున్నారంటే యత్వాచ్, ఆ వాక్కు మూలంగా, అంటే ఆ కంట్రోలర్ అయినటువంటి టీచర్ యొక్క వాక్కు వల్ల ఆ పిల్లలందరూ కూడా సైలెన్స్ అంటే సైలెన్స్ అయిపోతుంది. ముక్కు మీద వెళ్ళేసుకోండి, పుస్తకాలు తెరవండి, తెరుస్తారు, చదవండి, చదువుతారు. సో ఇదే విధంగా అవ్యక్తదిష్టం, అవ్యక్తంగా ఉండేటువంటి ఈశ్వరుడు 84 లక్షల జీవరాశులు, చేతనం అచేతనమైనటువంటి సమస్త వస్తు జాలాలని కూడా ఆయన ఆ వాక్కు ద్వారా, ఆయన యొక్క ఆర్డర్ ద్వారా ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ వాక్ ఏమిటి అంటే, ఆ మాట ఏమిటి అంటే, ముక్కుకు తాడు వేసినటువంటి యత్ వాచ్ తంత్యాం, తంతు అంటే ఏమిటంటే త్రాడు అని అర్థం అన్నమాట. తంత్యాం యత్ వాచ్ తంత్యాం, ఈ వాక్కు అనేటువంటి ఆ తాటి వల్ల దాంతో సుయోజిత, ఆ వాక్కుల చేత సుయోజిత, బాగా కట్టుబడి ఉంటామన్నమాట. అంటే ఆ వాక్కుని, ఆ ఆర్డర్ని మనందరం ఫాలో అవుతూ ఉంటాం. కానీ మనలాంటి అజ్ఞానులైనటువంటి సమస్త జీవులు కూడా అవిద్య వల్ల ఏమనుకుంటూ ఉంటారంటే, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయటం లేదు, నేను పొద్దున్నే లేస్తున్నాను, నేను పళ్ళు తోముకుంటున్నాను, నేను కాఫీ తాగుతున్నాను అనుకుంటూ ఉంటాం. నువ్వు పొద్దున్నే లే అని నీకు ఎవరు చెప్తున్నారు అంటే, ఆ కాలం
తెల్లవారింది అనేటువంటి కాలం యొక్క స్ఫురణ నీకు చెప్తోంది పళ్ళు తోముకో అని. అంతే తప్ప నువ్వు తోముకుంటున్నట్టు కాదు. ఓకే, బాగానే ఉంది. ఆ మనిషి మరణించాడు అనుకోండి. మరణించినటువంటి మనిషికి తెల్లవారితే వాడికి అది చెప్పదు. ఎందుకంటే అందులో ఉండేటువంటి ప్రాణశక్తి లేదు కాబట్టి వాడు పళ్ళు తోముకోలేడు. అదే బతుకున్నటువంటి వాడికి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది లోపల నుంచి. ఆ ఇన్స్ట్రక్షన్, ఆ పళ్ళు తోముకో, కాఫీ తాగు అనేటువంటి కంటిన్యూస్ యత్ వాచి తంత్యాం సుయోజిత, అటువంటి వాక్కుల యొక్క చేత గట్టిగా కట్టబడినటువంటి వయం, మనం అందరము అంటున్నాడు బ్రహ్మదేవుడు. వయం, మనము, సర్వే, మనం అందరం కూడా, అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు, పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం, అంటే అందులో ఉండేటువంటి లోకాలు కానీ, పదార్థాలు కానీ, చేతనమైనటువంటి కానీ, అచేతనమైనటువంటివి కానీ అన్నీ కూడా సుయోజిత, గట్టిగా కట్టబడినటువంటివి అని అర్థం. కట్టబడినటువంటివి. ఆ కట్టబడుట అనేటువంటి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ వీటిలన్నీ కూడా ఉంటాయి దాంట్లో. సుయోజిత, అది ఎటువంటిది? ఇవి అప్పుడు వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు కదా ఈ జీవులందరూ, వాళ్ళు గుణకర్మధామభి, వాళ్ళు ఈ జీవులందరూ కూడా గుణకర్మధామభి, సత్వరజస్తమో గుణాలు చేత, ఆ గుణాల వల్ల కర్మలు చేస్తూ ఉంటారయ్యా. వీళ్ళన్నీ కూడా కర్మలు చేస్తూ ఉంటారు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం వల్ల ఈ కర్మలనేటువంటి దామభిహి, ఆ తాళ్ల చేత పనిచేస్తుంటారు. అంటే ఒక ఉదాహరణకు మానవుడు ఉన్నాడు అనుకోండి. ఒక మానవుడి శరీరంలో మనసు ఉంది, అది సత్వగుణం. వాళ్ళలో ప్రాణం చలిస్తూ ఉంటుంది, అది రజోగుణం. చలించేటువంటిది రజోగుణం. ఈ ప్రాణం చలించడం వల్ల, మనసు అనేటువంటి సత్వగుణం వల్ల శరీరం అనేటువంటి తమో గుణం ఏం చేస్తుందంటే కర్మలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరణించినటువంటి వాడికి సపోజ్ బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళలో ప్రాణం లేదు, రజోగుణం లేదు, శరీరం ఉంది, కానీ వాడు కర్మలు చెయ్యలేడు. కాబట్టి ఏదైనా కర్మలు చెయ్యాలి అంటే గుణకర్మధామభి, ఈ 3 గుణాల యొక్క తాటి వల్ల, ఆ సూత్రం వల్ల ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. మరి ఇలాగా చేస్తూ ఏమండి మరి గుణకర్మధామభి అన్నారు కదా, మరి అంటే వాటి అవి మనలోనే ఉన్నాయి కాబట్టి మనం చేసేస్తున్నాం అంటే కాదయ్యా బాబు. ఆ గుణాలకి నువ్వు చేయాల్సినటువంటి కర్మలు ఇవన్నీ కూడా యత్ వాచతంత్యం, ఆ భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మన శరీరంలో ఉండేటువంటి త్రిగుణాలు కూడా ప్రవోకై, ఆ త్రిగుణాత్మకమైనటువంటి సమస్త జీవుల యొక్క శరీరాలు కూడా యత్ తాంత్యం, యత్ వాచతంత్యం, ఆ పరమాత్మ యొక్క వాక్కు వల్ల, ఆ శక్తి వల్ల, ఆ ప్రేరణ వల్ల, ఆ ఆర్డర్ వల్ల, ఆ ఇన్స్ట్రక్షన్స్ వల్ల కట్టుబడి ఈ త్రిగుణాలను ఆధారం చేసుకుని పనులు చేస్తూ ఉంటామయ్యా. కాబట్టి ఇప్పుడు దేంతో పోల్చారంటే, ముక్కుకి తాడు వేసి కట్టినటువంటి ఎద్దులు ఏ విధంగా అయితే మానవుడి యొక్క కంట్రోల్లో ఉండి మానవుడి కోసం ఈ పనులు చేస్తూ ఉంటాయో, ఇక్కడ మానవుడు అలాగే ఈశ్వరుడి కోసం బలిం వహామహ, ఆ ఈశ్వరుడి కోసం మనం ఈ పూజలు చేస్తూ ఉన్నాము. అంటే ఏమిటన్నమాట, మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈశ్వరార్పణమైనటువంటి విధంగానే చేస్తూ ఉంటాం. ఎద్దులు ఏ విధంగా అయితే మానవులు బరువులు మోస్తూ ఉంటాయో, మనం మోసేటువంటి ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ సంతోషాలు, ఈ శరీరాలు, ఇవన్నీ కూడా మనం మోస్తున్నాము అంటే, జీవుడు మోస్తున్నాడు అంటే అదే ఈశ్వరుడు నియోగించినటువంటి నియోగం వల్ల ఇదంతా కలుగుతూ ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత, ఈశాభిసృష్టం హ్యవరం మహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తద్యదయుక్తనాద చక్షుష్మతాంధా ఇవ నీయమానాః. ఓ అంగ అంటే ఓ ప్రియవ్రత, గుణకర్మ సంగాత్,
మనలో ఉండేటువంటి గుణములు, ఆ గుణముల వల్ల కలిగేటువంటి ఆ గుణముల వల్ల కర్మల యందు మనకు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఆ ఆసక్తి వలన ఇప్పుడు ఆ ఆసక్తి కలగడం అనేటువంటి సిస్టమ్ని, అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఒక శరీరాన్ని, దాంట్లో కర్మలు చెయ్యాలి అనేటువంటి ఆసక్తి నాదహ, నాథుడైనటువంటి వాడు, అన్నిటికీ కంట్రోల్ అయినటువంటి వాడు ఈశ్వరుడు. యత్ అయుక్త, ఆ ఈశ్వరుడు ఏం చేశాడు అంటే ఒకడికి సత్వగుణం ఎక్కువ ఇస్తాడు, ఒకడికి రజోగుణం ఎక్కువ ఇస్తాడు, ఒకడికి తమోగుణం ఎక్కువ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఈశ్వరాధీనం. ఎందుకంటే గుణకర్మలన్నీ కూడా ఈశ్వరాధీనం కదా. కాబట్టి ఈశ్వరుడు ప్రతి జీవికి కూడా ఆ గుణాల యొక్క ప్రపోర్షన్స్ వాళ్ళ ప్రకారం ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి పరమ మహానుభావులైనటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి సత్వగుణం ఉంటుంది వాళ్ళకి. అదే పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళకి తమోగుణం ఉంటుంది. అదే మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళకి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రజోగుణం అంటే కదలిక, క్రియాశీలత్వం అయితే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గుణకర్మాసక్త. ఈ గుణకర్మ సంఘాలు అంటే రజోగుణ సంబంధం కలిగినటువంటి వాళ్ళు కొత్త కొత్త కార్యక్రమాల్లో చెయ్యాలి అనేటువంటి సంగత్వం ఏర్పరచుకొని పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళకి సత్వగుణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి దేహాలు ఎవరిచ్చారంటే ఈ నాథ యత్ అయుక్త, ఆ ఈశ్వరుడే అయుక్త సమకూర్చేట మనకి. ఈ దేహాలు సమకూర్చేట అంటే ఏమిటనమాట, డిఫరెంట్ ప్రపోర్షన్స్తో ఉండేటువంటి సత్వగుణ త్రిగుణాత్మకమైనటువంటివి ఇచ్చి వాళ్ళ చేత ఆ కర్మల మీద ఆసక్తి, వాళ్ళు ఆ గుణాల వల్ల వాళ్ళకి ఆసక్తి కలిగి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలు చేయడానికి తగ్గటువంటి దేహాల్ని అయుక్త ఈశ్వరుడు సమర్పించాడయ్యా. అటువంటి దేహాలతో తత్ దాన్ని ఆస్థాయ ఈ జీవుడు స్వీకరించి పనులు చేస్తూ ఉంటాడు. ఆ స్వీకరించి ఏం చేస్తూ ఉంటాడంటే దుఃఖం సుఖం వాహ, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఫైనల్గా వీడు చేసేటువంటిది ఏమిటి అంటే సుఖ దుఃఖాలు అనుభవించడమే. ఇలాగా కర్మలకు అనుగుణంగా దేహాలు, ఆ దేహాలు చేసేటువంటి కర్మలకు వస్తే సుఖ దుఃఖాలు వస్తాయి. ఈ సుఖ దుఃఖాలను వీడు అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి గుణాలు పంచభూతాత్మకము, పంచతన్మాత్రకము, పంచపురాణాత్మకము అయినటువంటి దేహాలని దాల్చినటువంటి మనం అందరం ఉన్నామే. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే ఒక కళ్ళున్నటువంటి వాడు కళ్ళు లేనటువంటి వాడిని నడిపిస్తూ ఉంటాడు. కళ్ళున్నటువంటి వాడు ఆ నడిపించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు పరమ దుర్మార్గుడు అనుకోండి. కళ్ళున్నటువంటి వాడికి తెలుస్తుంది వీడు పరమ దుర్మార్గుడు, వీడికి బాధలు అంటే ఏమిటో తెలియజేయాలి అని చెప్పి వాడు దుర్మార్గుడు, వాడు కళ్ళు లేవంటే అజ్ఞానంలో ఉన్నాడు. వాడిని ఏం చేస్తూ ఉంటాడంటే ముళ్ళల్లోంచి తీసుకెళ్ళిపోతూ ఉండేటప్పటికి వాళ్ళకి ఆ ముళ్ళు కలుగుతూ ఉంటాయి, వాడికి గుచ్చుకుంటూ ఉంటాయి, వాడి బాధ కలుగుతూ ఉంటుంది. అదే సన్మార్గుడైనటువంటి గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, వాడిని మామూలుగా నడిపిస్తూ ఉండేటప్పటికి వాడు చేసుకున్నాడు ఏదో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు, వాడు ఏదో సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి ఈ జీవులు ఉన్నారే, వీళ్ళకు వచ్చేటువంటి దేహాలన్నీ కూడా ఈశ్వరం అయుక్త, ఈశ్వరుడి చేత ఇవ్వబడినటువంటివి. వాళ్లను నడిపేటువంటి వాడు ఈ కళ్ళున్నట్టు చక్షుస్మతాహ అంటే చూపు కలిగినటువంటి వాడు. అంటే ఏమిటంటే చూపు ఎవరికి కలిగింది? భగవంతుడైనటువంటి పరమాత్మకే చూపు ఉంది. మిగతా మనలాంటి వాళ్ళకి చూపు లేదు. మనకి చూపు ఉంది అంటే జ్ఞానేంద్రియాలు మూసుకుపోయి ఉన్నటువంటి గుడ్డి వాళ్ళం మనం. అటువంటి చూపు కలిగినటువంటి వాడి నియమనాహ నడిపిస్తూ ఉంటే అంధాయివ గుడ్డివాళ్ళలాగా మనం ఈశాహ అభిసృష్టం, ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడిచ్చినటువంటి దుఃఖం సుఖం వా అవరోన్మహేహి స్వీకరిస్తూ ఉన్నాం.
అంటే ఏమిటన్నమాట, మొట్టమొదట జీవులందరూ కూడా ఇంద్రియాలున్నా, తెలివితేటలున్నా, గొప్పవాళ్ళం అనుకున్నా, శాస్త్రవేత్తలం అనుకున్నా, అధికారులం అనుకున్నా, మనందరము కూడా త్రిగుణాలకు బద్ధులమైపోయి త్రిగుణాలనేటువంటి ఆ తాళ్ల చేత కట్టుబడి అస్వతంత్రులమై, మొన్న చెప్పారుగా, ఎవరికి స్వతంత్రత లేదు, అస్వతంత్రులమై ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని తీసుకెళ్తున్నట్టుగా, ఒక గుడ్డివాడు మన చేత మిగతా గుడ్డివాళ్ళ చేత పూజలు చేయిస్తూ ఉంటాడు, పునస్కారాలు చేయిస్తుంటే ఆ గుడ్డివాడి కోసం ఈ గుడ్డివాళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు. ఎంత గుడ్డిమాలోకం! ఈ గుడ్డిమాలోకాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మానుసారం వాళ్ళ యొక్క ఆ గుణసహితమైనటువంటి దానివల్ల వాళ్ళందరూ కూడా ఇలా స్వీకరిస్తూ ఉంటారయ్యా. దీనికి ఫలితం ఏమిటంటే సుఖదుఖాలు స్వీకరిస్తూ ఉంటారు అని చెప్పిన తరువాత, స్వామి బాగానే ఉంది, ఇవన్నీ సామాన్య మానవులకి కదా, మరి జ్ఞానులు ఉన్నారు కదా, సనకసనందాదులు ఉన్నారు, నారదాది మహర్షులు ఉన్నారు, ప్రజెంట్ కాలం దగ్గరికి వచ్చేటప్పటికి పరమాచార్యులు వారు ఉన్నారు, భగవాన్ రమణులు ఉన్నారు, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు ఉన్నారు కదా, మరి వాళ్ళ మాట ఏమిటి అంటావేమో, అది కూడా చెప్తాను విను. ముక్తోపి తావద్బిభ్రుయాత్ స్వదేహమారబ్ధమశన్నభిమానశూన్యః యథానుభూతం ప్రతియాత నిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృంక్తే. ముక్తః అపి, జీవన్ముక్తుడు కూడా, అంటే భగవాన్ రమణ మహర్షులు కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, పరమహంస కానివ్వండి, రాఘవనారాయణ శాస్త్రి గారు కానివ్వండి, ఇంకా మహానుభావులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు, జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఆరబ్ధం ప్రారబ్ధ కర్మను అశ్నన్ అనుభవిస్తూ ఉంటారు. ఇది భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. స్వామి, మీరు సాక్షాత్తు స్కంధావతారం కదా, ఎందుకు మీరు ఈ విధంగా ఉంటే, ప్రారబ్ధ కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి అదే విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ముక్త అపి, జీవన్ముక్తుడైనటువంటి వాడు కూడా ఆరబ్ధం ప్రారబ్ధ కర్మను ఆశ్నన్ అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, భగవాన్ రమణ మహర్షిని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, స్వామి మీలాంటి మహానుభావులు భిక్షెత్తడం ఏమిటంటే ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధంలో నేను భిక్షాటన చెయ్యాలి అని కర్మ రాసి పెట్టుంది. అది యత్ వాచ, అది ఎవరి వాక్కు, పరమాత్మ యొక్క వాక్కు. కాబట్టి ఆ వాక్కు ప్రకారం భిక్షం ఎత్తమనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. స్వామి, మరి మీరు బట్టలు ధరించవచ్చు కదా, గోచియే ఎందుకు పెట్టుకున్నారు? యత్వాచ, ఆయన యొక్క వాక్కు వల్ల. స్వామి, మీకు క్యాన్సర్ వచ్చింది, యత్వాచ, ప్రారబ్ధ కర్మను అనుభవించడం వల్ల అని ఆరబ్ధం అశ్నన్ అనుభవిస్తున్నవాడే కూడా. కానీ వాళ్ళకి నేను ప్రారబ్ధ కర్మని ఈ దేహం ద్వారా అనుభవిస్తున్నాను అని వాళ్ళు అభిమానశూన్య, ఏ విధమైనటువంటి అభిమానము కూడా వాళ్ళకి ఆ దేహం మీద కానీ, ఆ బాధ మీద కానీ, ఆ సుఖం మీద కానీ, ఆ దుఃఖం మీద కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి అభిమానము ఉండదు. మనం మామూలు మనుషులను చూసేటప్పటికి ఎంతో అభిమానం, వాళ్ళ కోసం పరుగులు తీసేస్తూ ఉంటాం, వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో ఏదో సంపర్కం పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళ మీద మనకు అభిమానం, మన మీద వాళ్ళకి అభిమానం. కానీ ఈ అభిమాన శూన్య, వాళ్ళకి ఏ విధమైనటువంటి దేహాభిమానం కానీ, మానసాభిమానం కానీ, ఏ అభిమానము లేనటువంటి అభిమాన శూన్య, వాళ్ళు అభిమాన శూన్యులు ఉంటారయ్యా ప్రియవ్రత. తావత్, వాళ్ళ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు అభిమానం లేనటువంటి వాడు దేహాన్ని ధరించుంటాడు. భగవాన్ రమణ మహర్షి దేహం ఉందిగా, పరమాచార్యుల వారికి దేహం ఉందిగా, పరమహంసకి దేహం ఉందిగా, వాళ్ళు దేహం ధరించుంటారు. కానీ ఆ దేహం ధరించినప్పుడు వాళ్ళు జాగ్రత్తావస్థలో కానీ, నిద్రావస్థలో కానీ వాళ్ళు కొన్ని విషయాలు అనుభవిస్తూ ఉంటారు. ఏదో భగవాన్ రమణ మహర్షి దగ్గర అనేక మంది వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆయన మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఎవరో దొంగలు వచ్చి ఒకసారి ఆయన కర్రలతో కూడా కొట్టినటువంటి సందర్భం ఉంది. ఏదో ఆవుల్ని చూస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే పరమాచార్యుల వారు కానివ్వండి, పరమహంస కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగుంటారు అంటే, కలలో మనకి అనేక రకాలైనటువంటి దృశ్యాలు, అనుభవాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కదా. కలిగిన తర్వాత వెంటనే మనం మేల్కొన్నాం అనుకోండి, మేల్కొన్న వెంటనే ఏముండో నేను రాత్రి నాకు బ్రహ్మాండమైన కళ వచ్చింది, ఆ కళలో నేను ఏదో డ్రైవ్ చేస్తున్నాను, ఇంతలో ఏదో
వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతోనేమో కారు దిగి నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి ఆ మిథ్య ఏది లేనటువంటిది జరిగినట్టుగా మనం భావిస్తూ దాన్ని తలుచుకుంటున్నట్టుగా ఈ ఈ దేహాభిమానం లేనటువంటి ఈ జీవన్ముక్తులు నిద్రలో నుంచి మేల్కొని ఆ నిద్రలో జరిగినటువంటి విషయాలను మామూలుగా స్మరిస్తూ ఉంటామే, తలుచుకుంటూ ఉంటామే, అలాంటి స్థితిలో ఉంటారయ్యా వాళ్ళు అన్నారు. అంటే ఏమిటనమాట, వాళ్ళు చూస్తూ ఉండేటువంటి ఈ జాగ్రత్తావస్థలో జరుగుతూ ఉండేటువంటివన్నీ కూడా నిద్రలో జరిగేటువంటివే, అవన్నీ కూడా మిథ్యయే అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారయ్యా. కాబట్టి అట్టి జ్ఞాని మరల దేహాన్ని ఆరంభించే విధంగా కర్మలు చేయరు. వాళ్ళు ఏమీ కర్మలు చేయరు, వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దేహాన్ని ఇచ్చేటువంటి వాసనలు వాళ్ళలో ఏమీ ఉండవయ్యా. కిం త్వన్యదేహాయ గుణాన్ నవృంక్తే వాసనలు వాళ్ళు పెట్టుకోరు. వాసనలు ఉంటే దేహం వస్తుంది. కాబట్టి అన్యదేహాయ గుణాన్ నవృంక్తే, ఇంకొక దేహాలను స్వీకరించరు, ఆ వాసనలు వాళ్ళు పెట్టుకోరు. ప్రారబ్ధ కర్మవశాత్తు అనేటువంటి పరమజ్ఞానంలో వాళ్ళు ఉంటారయ్యా అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.